నెల్లూరులోని బాలాజీనగర్ నిర్మించిన బలిజా భవన్ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే బూలిశెట్టి శ్రీనివాస్తో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. భవన నిర్మాణానికి కాపు సమాజ సంక్షేమానికి ఆర్థిక సహాయం అందించిన దాతలను అభినందించారు. నిరుపేద కుటుంబాలకు సరుకులు అందించడం, ఉచిత కుట్టు శిక్షణ ఇవ్వడం, విద్యకు ఆర్థిక భరోసా కల్పించడం వంటి సేవా కార్యక్రమాలను మంత్రి ప్రశంసించారు. బలిజా కాపు యువత విద్య వ్యాపార రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. ఈ భవనం సామాజిక సేవా కేంద్రంగా ఎదగాలని, తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. దీన్ని కట్టేటప్పుడు నా దగ్గరికి వచ్చారు. కట్టే ముందు కొంత ఫ్యామిలీ కూడా ఉంటే అప్పుడు 30 లక్షలు ఇచ్చినట్టున్నాను. మళ్ళీ యూనిట్ వచ్చి మళ్ళీ అడిగితే 20 లక్షలు ఇచ్చాను. 150 లక్షలు ఇచ్చాను. కృష్ణమంత్రి గారు కూడా ఒక 33 లక్షలు దీనికి ఇవ్వడం జరిగింది. అనేక మంది దాతలు కూడా దీనికి చేశాను. అయితే దీంతో ఈరోజు నేను గవర్నమెంట్లో ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాను. 2014 కూడా ఇదే శాఖ మంత్రిని. అప్పుడు భూసీ భవనాన్ని ఇలా అన్ని భవన్లు కట్టేటప్పుడు కార్పొరేట్లో పెడతామని మన ఉదయం దగ్గర 3.5 ఎకరాలు ఉంటే తన ఇంటిని క్యాల్కులేట్ చేసి అప్పటికప్పుడు క్యాపిటల్ ఫండ్ అప్రూవ్ చేసి 3.5 ఎకరాలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు శాంక్షన్ చేస్తే నారాయణ గ్రూప్ ఒక భవన్లో ఇచ్చి గవర్నమెంట్ కంప్లీట్ చేశాను. మంత్రి కాగానే మనం నారాయణ గ్రూప్ నుంచి కోరించి ఫస్ట్ పూర్తవుతుంది. అది గవర్నమెంట్. ఇవాళ చాలా మంది పెద్దలు అడుగుతూ ఉన్నా, మీకు సిగ్గుందని అడుగుతూ ఉన్నా. మీకు సిగ్గుంటే ఆ వెనకాల నిలబడతారా? ఇవాళ రిజర్వేషన్ కోసం రోడ్డు ఎక్కి అడుక్కోపోతే ఆ రోజు ఉన్న రిజర్వేషన్ మనం తీసేసినప్పుడు మీరంతా ఎక్కడ పడుకుంటారని అడుగుతూ ఉన్నా. వంగవీకి 3 గారు లేకపోతే కాపుకోవడం కాపులే గుర్తులేదు. చిరంజీవి లేకపోతే రాజకీయాల్లో మనం 70 లక్షలు వేస్తున్నామని మనకే తెలియదు. ఇలాంటివన్నీ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వంగవీటి మోహన్ రావు గారు చనిపోవడం మన దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఆయనతో ట్రావెల్ చేసిన వ్యక్తులు ఈరోజు మనమే కులాన్ని పెద్దన్న పాత్ర పోషించమని చెప్తూ ఉన్నాడు. ఇవాళ వంగవీటి మోహన్ రావు గారిని తర్వాత అంత తెలీసిపోయిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఇవాళ ఆయన మీద తెల్లవారు కూటమి వీక్ అవ్వాలంటే పవన్ కళ్యాణ్ వీక్ అవ్వాలి, పవన్ కళ్యాణ్ అంటే బలిజోడు వీక్ అవ్వాలి, కాపుడు వీక్ అవ్వాలని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ఈ దుర్మార్గ రాజకీయాన్ని మనం ఖండించుకున్నాం. ఇవాళ నారాయణ గారు మన బలిజ భవన్ కోసం 50 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారని మనం ఓటేయమంటున్నారు. ఆయన రాష్ట్రంలో కూడా బాగుంటుందని ఆలోచించే వ్యక్తి.